హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇలా బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మన బుకింగ్ వచ్చింది ఒకటి, నార్సింగ్కి వెళ్ళాలి. పక్కనే ఉన్నది, సీదా పికప్ పాయింట్ పోయి షూట్ చేస్తాను. ఓకేనా, చాలా బాగున్నాడు. ఇది మన లోడు, నార్సింగ్కి పోవాలి. చాలా 23 కిలోమీటర్స్ వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. ఆల్రెడీ బంజారా హిల్స్ వరకు వచ్చేసినాను. బండి కూడా రిజర్వ్లోకి వచ్చింది. ఇక్కడ కొత్త పెట్రోల్ పంప్ ఉంది కదా, ఓ 500ది డీజిల్ కూడా ఓపించేద్దాం. రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి. టైము 10:30 అవుతుంది. చలో 500 అయితే ఓపించేద్దాం డీజిల్. ఓ 500 అయితే ఓపిస్తున్నా డీజిల్, సరిపోతుంది ఇవ్వాలడు మటుకైతే. ఫిలిం నగర్ ముందడు పోతా షేక్పేట్. ఇప్పుడు మనం షేక్పేట్ రోడ్కి ఎంటర్ అయిపోయినాం. ఓల్డ్ ముంబై హైవే. దర్గా రోడ్, మణికొండ. ఇంకో 7 కిలోమీటర్స్ ఉన్నది ఈ నుంచి. కానీ ట్రాఫిక్ ఎక్కడ తలగలేదు ఎక్కువ. ఇది హరివిల్లు రోడ్ అంట. చాలాసార్లు వచ్చిన పేరు మాత్రం ఇప్పుడు తెలిసింది. హరివిల్లు పేరు ఎంత మంచిగా ఉన్నది. ఈయన పెడుతున్నాడు మ్యాప్లా. ల్యాంకో హిల్స్ రోడ్, ఇండ్లకేం బయటికి వెళ్ళినాం అన్నట్టు మొత్తంలో. ఈ లెఫ్ట్ తీసుకుంటే అది మన ఓఆర్ఆర్. మొన్న ఒకసారి ఈ అపార్ట్మెంట్లో డెలివరీ చేయడానికి వచ్చినాడు. ఇప్పుడైతే ఇక్కడ కాదు. ఫైనల్లీ వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ముప్పా అని కనిపిస్తుంది ఆ పైన, అదే పేరు కనిపించింది. అందులోనే డెలివరీ. ఇక్కడ ఎన్ని కథలు ఉంటాయో చూద్దాం. గేట్ దగ్గర పక్కన ఆపి చూద్దాం. డెలివరీ అయితే అయిపోయింది స్మూత్గానే. ఒకటే పార్సల్ ఉండే కదా, వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన, ఆఫీస్ బాయ్. మనకు ఓటీపీ చెప్పగానే మన అమౌంట్ వాలెట్లోకి వచ్చేసింది. ఇంకొకటి వచ్చింది ఇమీడియట్గా షేక్పేట్కి 500 సమ్ చేంజ్. అంటే బాగా క్లిక్ చేసినా కానీ రాలేదు, ఒక సెకండ్లో వెళ్ళిపోయింది మనకి రాకుండా. ఏం కాదులే, పక్కకి నిల్చొని వెయిట్ చేద్దాం. అది ఎలక్ట్రిక్ బండ్లు ఉంటాయి కదా, వాళ్ళ వల్ల మనకి డిలే పెడుతున్నాడు. వాళ్ళకేమో డిలే లేదు, అందుకే రాగానే క్లిక్ చేసేసుకుంటాం. చాలా చూద్దాం, పక్కకి ఆగి కొంచెం నీడ ఉన్నది, ఈడ ఆగుదాం. 11:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. చూద్దాం ఎంతసేపు ఆగుదామో, ఎప్పుడు బుకింగ్ వస్తుందో.
బుకింగ్స్ వస్తున్నాయి కానీ నా వరకు ఆగుతలేవు. టైం ఎంత అవుతుందంటే 12 అవుతున్నది. 11:30కి వచ్చిన ఈడికి. ఇంకా కొంచెం సేపు చూద్దాం, ఎందుకంటే బుకింగ్స్ బాగానే వస్తున్నాయి. ఇక మన వరకు ఆగుతలేవు. ఇంకొంచెం సేపు చూద్దాం, ఏదైనా బుకింగ్ వదిలేస్తారేమో మన కోసం. ఎంటీ పోవాల్సిన అవసరం పడదు. పోదాం నడవండి ఇక ఇటు నుంచి. ఎంత టైం ఎంత అవుతుందంటే 1 కావస్తున్నది. దగ్గర దగ్గర గంటన్నర వెయిట్ చేసిన ఇక్కడ బుకింగ్స్ కోసం. ఇంకా ఈయన ఇట్లనే కూర్చొని ఉంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మన దినం మొత్తం ఈయనే గడిచిపోతుంది. 20 కిలోమీటర్ ఎంటీ, మళ్ళీ అటు సిటీ దిక్కు పోవాలంటే. చలో పోదాం నడవండి. ఆడ నుంచి మొత్తం ఎంటీ వచ్చిన తర్వాత మళ్ళీ బేగంపేట నుంచి ఒక బుకింగ్ వచ్చింది. వచ్చినాక కూడా ఓ ½ అన్ అవర్ పైన వెయిట్ చేసినాకనే వచ్చింది బుకింగ్ జీడిమెట్లకి. కొంచెం బయటికి వెళ్ళింది. ఇక 150 రూపీస్ ఎక్స్ట్రా మాట్లాడినాను. ఇక ఫోటో దించితే ఫైన్ పోతుంది, లేకపోతే మనకు మిగులుతుంది. అంతే. 11 కిలోమీటర్లు వస్తుంది అన్న డ్రాప్ లొకేషన్. పికప్ అయితే పక్కనే ఉంది. ఇక డైరెక్ట్ ఇక లోడింగ్ అయిన వెహికల్ షూట్ చేస్తాను ఇక అక్కడికి వెళ్ళి. ఇది మన లోడు. ఆ బయటకు వచ్చినందుకు 150 ఎక్కువ. చాలా మనం బోయంపల్లి అయితే క్రాస్ అయిపోయినాము. ఇది రైట్ డైరీ ఫామ్ రోడ్. ఎట్లా చేంజ్ చేసారు, డైరీ ఫామ్ రోడ్ కనిపించకుండా అయిపోయింది. ముందట ఉంది. అయితే ముందట వచ్చేదేమో సుచిత్ర చౌరస్తా అన్నట్టు. 4 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా మెటీరియల్ లైట్ వెయిట్ ఉన్నది. కొంచెం ప్లాస్టిక్ ఉన్నాయి కదా, అవి బయటికి వెళ్ళినాయి. ఏడికి పోయినా ఈ మధ్య ఎంటీ రావాల్సి వస్తుంది. ఇటువైపు ఎక్కువ కంటైనర్ వెహికల్లే నడుస్తుంటాయి. టాటా ఏస్ కానీ, లీలాండ్ కానీ, బాక్స్ వెహికల్సే నడుస్తుంటాయి ఎక్కువ. ఇక్కడ కంపెనీలు ఎక్కువ కదా, వీళ్ళు ఎంగేజ్లలో పెట్టేస్తుంటారు. ఈ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. ఈ గల్లీలకు పోయి రైట్ తీసుకొని ఆడున్నది పాయింట్. నిమిషాలు చూపెడుతున్నది. చాలా ఫోటో అయితే ఈడ దించలేరు. 150 ఎక్స్ట్రా ఉంది, అది మనకు మిగిలిపోయినట్టు. ఇది మన డ్రాప్ లొకేషన్. రతన్ ఇంక్లూజివ్ అంట. అందులో నిశాంత్ ప్రైడ్లో పోయి చేయాలి. చలో ఇదైతే డెలివరీ చేసేద్దాం. కస్టమరు లొకేషన్ రాంగ్ పెట్టిండు. ఆ 10 కిలోమీటర్లకి మెయిన్ రోడ్కి పోయి మళ్ళీ మెట్రో పక్క నుంచి రా అని చెప్తున్నాడు. ఇక పోతున్నాం మళ్ళీ అక్కడికి. ఇది మెట్రో. ఈడ ఉన్నది స్కూల్. ఈ స్కూల్లోకే మన డెలివరీ. ఆ స్కూల్లో డెలివరీ చేయాలి. పని కంప్లీట్ చేసేద్దాం. ఇది మన వెహికల్ కూడా అన్లోడ్ అవుతుంది. బయట పడుతున్నాం. డెలివరీ అయిపోయింది.
బార్గెయింగ్ చేస్తున్నాడు. బార్గెయింగ్ ఆన్లైన్లో వెళ్ళిపించి ఏం బార్గెయింగ్ చేస్తాం. అటు పోయి చూద్దాం ఏమైనా వస్తాయా ఇంకా బుకింగ్స్. ఈడ ఆగుదాం, ఈడ కొంచెం నీడ ఉన్నది. అట్లాగో సాయంత్రం అయిపోయింది కానీ టైం 4 అవుతుంది. 2 బుకింగ్లకే ఈడకి వస్తే ఆగుదాం, ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో. సర్వీస్ రోడ్ మనకు వచ్చింది ఒక బుకింగ్, కొంపల్లి టు కొంపల్లికే. 4 బ్యాగులు ఏమంటారు, ఓ 20 ల్యాప్టాప్లు ఏమో ఉన్నాయి అంటున్నాడు. 450 రూపాయలు కిరాయి. ఇంతకుముందు కిరాయి ఏమో 700. పోదాం నడవండి. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్. అట్లా పోయి వచ్చి ఈ యూటర్న్ తీసుకోవాలన్నట్టు, ముందటికైనా యూటర్న్ చేసి. సర్వీస్ రోడ్లో ఉన్నాం మనం. ఈ యూటర్న్లే దూరం దూరం అయిపోతున్నాయి. ఇక్కడికి వచ్చింది యూటర్న్. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఆర్టీ ఆఫీస్లోకి పోవాలి. ఈ ఆర్టీ ఆఫీస్లోకి చలో పోయి పికప్ చేసుకుందాం మెటీరియల్. ఇది మన లోడు. ఏమేమో ఉన్నాయి, ల్యాప్టాప్లు అవి ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా సామాన్లు వాళ్ళే. 8 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్ లొకేషన్. ఆర్టీ ఆఫీస్ నుంచి పికప్. యాక్చువల్లీ ఏమైందంటే ఇది బుక్ చేసింది మన టాటా ఎస్ అన్న, కూడా డ్రైవర్ అన్నట్టు. అన్న బండిని సీజ్ చేసిర్రు. సీజ్ చేస్తే నా బండి బుక్ చేసిర్రు. సీజింగ్ పార్కింగ్లోకి పోయినా, లోపలికి పార్కింగ్లోకి పోతే ఆర్టీఓలు నా బండి కూడా సీజ్ చేస్తా అంటున్నారు. అంటే సీజ్ చేసిన బండి ఏమో, అందుకే నన్ను కూడా బయటికి వచ్చేటప్పుడు గేట్ దగ్గర నిలబడ్డారు. ఈయనగా ఇబ్బంది పడి బయటికి వెళ్ళిన. పాపం ఆయనకి 20,000 ఫైన్ వేసిర్రంట. ఇప్పుడు ఆర్టీఓ ఖైరతాబాద్ దగ్గర రిజిస్ట్రేషన్ ఉన్నది అన్నది. ఈడ ఫైన్ వేస్తే ఆ ఖైరతాబాద్ దగ్గర పోయి ఆర్టీ ఆఫీస్లో డీడీ కట్టొచ్చి వీళ్ళకి చూపెడితే అప్పుడు వీళ్ళ బండి రిలీజ్ చేస్తాడంట. నేనైతే వచ్చేసిన లెక్కని. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ పెట్టుకొని వెళ్ళాలి బయటికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ముందే కారుబార్ లేదు, అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. మీదికే నీవి ఫైన్లు. దేవరంజాల్ బుకింగ్ తీసుకున్నప్పుడు ఖాళీ సికింద్రాబాద్ అని చూపెడుతున్నది. దేవరంజాల్ రోడ్ ఇది. అమెజాన్లో పోయి ఇవ్వాలంట. డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ ఎక్కడుందో సరే, ముందటి నుంచి రైట్ తీసుకొని చూద్దాం ఏడుందో గోడౌన్. ఇండే అనుకుంటా మన డ్రాప్ లొకేషన్. ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన వెహికల్ అయితే అన్లోడ్ అవుతుంది. వెనకాల స్కాన్ చేసి ఒక్కొక్క దాన్ని అన్లోడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇసిరేస్తున్నారు ల్యాప్టాప్లను అక్కడ పడితే అక్కడ. ఇది చూస్తే ఎవడు కొన్నాడు ఆన్లైన్లో సామాన్లు. చాలా మనకేంలే ఈ ట్రిప్. వెనకాల అన్లోడింగ్ చేస్తున్నారు. చాలా పోనీ పైసలు తీసుకొని మనం కూడా బయట పడదాం. ఇక బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నా ఇన్నే ఇండస్ట్రియల్ ఏరియాలో. ఇక్కడ నుంచి ఏమైనా పడితేమో బుకింగ్. సాయంత్రం అయితే అవుతుంది. అన్నీ వేరే హౌస్లే ఉన్నాయి. ఎక్కడ నుంచి ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నా. ఇంకోసారి వెయిట్ చేద్దాం. ఇక్కడ టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఎండ ఓ అర్ధగంట ఆగుదాము. ఇక కాకపోతే ఇక వెళ్ళిపోదాం. ఇక స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మధ్యలో 3-4 బుకింగ్లు వచ్చినాయి కానీ మనకు రాలేవు. రాగానే ఎగిరిపోతున్నాయి బుకింగ్స్.
6:20 అవుతున్నది. ఇప్పుడు వస్తాయని నమ్మకం కూడా లేవు. అన్ని కంపెనీలు బంద్ అయిపోయినాయి. వర్కర్లు ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు. నేను కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయినా. ప్రస్తుతానికి దేవరంజాలు ఉన్నా. అందరు పోతారు ఎక్కడోళ్ళు అక్కడికి. తాడవంకి అయితే వచ్చేసినాను నేను. ఇవాళ అర్నింగ్ 1600, అర్నింగ్ 350 డీజిల్. ఇది కథ. ఇవాళ వీడియోలు అయితే ఇంతే. మళ్ళా కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సేఫ్ డ్రైవ్. బాయ్.